లైంగిక వేధింపుల ఘటనలో ఎంఎంటీఎస్ రైలు నుండి దూకిన యువతి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందన్నారు రైల్వే ఎస్పీ చందన దీప్తి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నిర్మాణ పనులు జరుగుతుండటంతో కొన్ని సీసీ కెమెరాలు ఉపయోగంలో లేవన్నారు. ఇంకా నిందితుడి కోసం గాలిస్తున్నామన్నారు. ఇటువంటి సంఘటన సమయంలో యువతులు ధైర్యం కోల్పోకూడదని డయల్ 100కు కాల్ చేయాలని చెబుతున్న ఎస్పీ చందన దీప్తితో మా ప్రతినిధి శ్రీధర్ రెడ్డి మరింత సమాచారం అందిస్తారు. ఎంఎంటీఎస్ రైల్లో నుంచి ఒక యువతి పైన లైంగిక దాడి జరిగిన సమయంలో యువతి రైలు నుంచి బయటికి దూకడం జరిగింది. ఒక గుర్తు తెలియని వ్యక్తి యువతి పైన లైంగిక దాడికి పాల్పడడంతో ఆ యువతి రైలు నుంచి బయటికి దూకడం జరిగింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనంగా మారింది. ఈ కేసులో ఇప్పుడు యువతి పరిస్థితి ఏంటి, ఆరోగ్య పరిస్థితి, అదేవిధంగా ఈ కేసు పూర్వపరాలు ఏంటి ఒకసారి మనతో పాటు ఎస్పీ చంద్రదీప్తి మేడం ఉన్నారు, ఆమెను అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి మేడం, ఇప్పుడు ఆమె యువతి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు చాలా స్టేబుల్గా ఉందండి. అండ్ షీఈస్ టాకింగ్ వెరీ కాన్ఫిడెంట్లీ ఆల్సో. మాకు డిస్క్రిప్టివ్ పర్టికులర్స్ కూడా చెప్తుంది. కాకపోతే అంటిల్ అండ్ అన్లెస్ వీ కన్ఫర్మ్ వీ హ్యావ్ ద అక్యూజ్డ్, వీ కాంట్ టెల్ ది మీడియా. మేడం ఇప్పుడు ఘటన జరిగిన సందర్భంలో బోగిలో వేరే ప్యాసింజర్స్ ఎవరైనా ఉన్నారా, లేదంటే వీళ్ళిద్దరే ఉన్నారా? దాని గురించి ఆ అమ్మాయి చెప్పేదాని ప్రకారము ఎవరు లేని టైంలో అతను వచ్చి ఇట్లా చేశాడని. సో వీ హ్యావ్ టు బిలీవ్ దాట్ అంటిల్ వీ గెట్ కౌంటర్ ఎవిడెన్స్. మేడం ఇప్పుడు ఇటువంటి సంఘటనలు ఇప్పుడు రైల్లో ప్రయాణిస్తున్నప్పుడు పోలీస్ సెక్యూరిటీ ఉంటుందని చెప్తుంటారు కదా, ఇప్పుడు ఎంఎంటీఎస్ రైల్లో ఎంతమంది సెక్యూరిటీ ఉంటారో, అది భోగికి ఒకరు ఎలా ఉంటారో, మొత్తం ఆ రైల్లో ఎంతమంది సెక్యూరిటీ ఉంటారు? భోగికి ఒక పోలీస్ అట్లా ఉండడం దట్స్ నాట్ ఫీజిబుల్. బట్ పోలీస్ ఆర్పిఎఫ్ సిబ్బంది కానివ్వండి, జిఆర్పి సిబ్బంది కానివ్వండి పెట్రోలింగ్ డ్యూటీలో ఉంటారు. సో మీరు ఏదైనా సమస్య వచ్చినప్పుడు, అంటే వస్తుందని అనుమానం వచ్చినా కూడా 139 నెంబర్కి ఫోన్ చేయడం కానీ, రైల్ మదత్ ద్వారా కంప్లైంట్ లాడ్జ్ చేయడం కానీ చేసినట్లయితే ఒక 10 minutesలో మీకు దగ్గర ఉన్నటువంటి పోలీస్ సపోర్ట్ దొరుకుతుంది. ఇప్పటి వరకు నిందితుడిని గుర్తించడం జరిగిందా మేడం? ఈ రైల్వే స్టేషన్లో కూడా సీసీ కెమెరాలు అనేవి పనిచేస్తున్నాయా, లేదంటే ఎలా గుర్తించడం జరిగింది? ఇప్పుడు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో కన్స్ట్రక్షన్ నడుస్తుండడం వల్ల కొన్ని కెమెరాస్ వర్కింగ్ కండిషన్లో లేవు. అండ్ ఆల్సో అన్ని ప్లేసెస్లో కెమెరాస్ లేవు. బట్ స్టిల్ కెమెరాస్ అనేవి మనకి ఆఫెన్స్ జరిగిన లొకేషన్లోనే ఉండాల్సిన అవసరం లేదు. ఎంట్రీ, ఎగ్జిట్, అవుట్ సైడ్ కెమెరాస్ ఉంటాయి, చాలా కెమెరాస్ ఉంటాయి. అవన్నీ కూడా మనము రెలవెన్స్ బట్టి ఆ టైమింగ్, డేట్ చూసుకొని మనం ఫుటేజ్ కలెక్ట్ చేసుకొని ఎవిడెన్స్ గ్యాదర్ చేయడం జరుగుతుంది. సో సస్పెక్ట్ని మనము ఎంక్వైరీ చేయడము, ఆ ప్రాసెస్ నడుస్తూ ఉంటుంది టిల్ వీ కమ్ టు అ కంక్లూజన్, టిల్ వీ గెట్ సమ్ సాలిడ్ ఎవిడెన్స్ అండ్ ప్రొడ్యూస్ ది అక్యూజ్డ్. సో సస్పెక్ట్స్ ఉంటారు, వాళ్ళని మనము అనేక విధాలుగా క్వశ్చన్ చేయడము, తర్వాత ఆ అమ్మాయి కూడా షీ ఆల్సో హ్యాస్ టు కన్ఫర్మ్ దిస్ ఇస్ ద పర్సన్ అనేసి. అండ్ ఆల్సో అతను ఆ టైంలో అక్కడ ఉన్నట్లు మనకి ఎవిడెన్స్ ఉండాలి. ఇవన్నీ కూడా గ్యాదర్ చేయడంలో మనకి టైం పడుతుంది. ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు యువతులు కానీ అటు మహిళలు కానీ ఏ విధంగా ఉంటే బాగుంటుందని అనుకుంటున్నారు, అంటే ఏం చేయాలి? ఇన్ దిస్ పర్టిక్యులర్ కేస్ అమ్మాయి ప్యానిక్ అవ్వి ట్రైన్లోంచి దూకానని చెప్తుంది. బట్ అంత ఫాస్ట్గా ధైర్యం కోల్పోకూడదు అని నేను అనుకుంటున్నాను. వెన్ సచ్ ఎ సిచ్యువేషన్ అరైజెస్, ఆల్ అదర్ ఆప్షన్స్ మనం ఎక్సర్సైజ్ చేయాలి. అరవడం కానివ్వండి. తనేం చెప్తుందంటే డయల్ 100 ఫోన్ చేశానని చెప్తుంది, బట్ వీ డిడ్ంట్ గెట్ ఎనీ కాల్. మేబీ షీ మిస్ డయల్ ద నెంబర్ ఆర్ సంథింగ్. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఇటు రైల్వే శాఖ నుంచి కూడా ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? సో వీ వాంట్ టు రికమెండ్ ది హైయర్ ఆర్ట్స్ దట్, అంటే నార్మల్లీ ఇలాగే చేస్తారు. లేడీస్ కోచ్ అనేది గార్డ్కి దగ్గరలో ఉంచుతారు. గార్డ్ అంటే రియర్ అండ్ గార్డ్ ఉంటారు ట్రైన్లో, దగ్గర ఉంచుతారు. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ఒకళ్ళే ఉండొచ్చు లేడీస్ కంపార్ట్మెంట్లో, అప్పుడు వాళ్ళకి థ్రెట్ ఫీలింగ్ ఉంటుంది. ఎనీ సస్పిషన్ ఉంటే అలారం రేస్ చేసి వాళ్ళు ఇమీడియట్లీ అటెండ్ అవ్వడానికి. సో అది కొంచెం స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలని చెప్పేసి మేము చెప్పడానికి we have discussed amongst ourselves along with SP RPF. We have come to this conclusion. Not only this, when cameras are being put, CC cameras in the trains, first priority ladies coach ki valanu kuda మేము proposal incorporate చేయాలని we have taken a call. థ్యాంక్ యూ మేడం. అయితే ట్రైన్లో నుంచి దూకిన యువతి ఆరోగ్యం ప్రస్తుతం మాత్రం బాగానే ఉంది. అయితే ఇప్పుడు ఎవరైతే నిందితుడు ఉన్నారో అతని కోసం
వేటన అయితే కొనసాగుతుంది. కొంతమంది ఎవరైతే అనుమానితులు ఉన్నారో వాళ్ళనైతే విచారించడం జరుగుతుంది. ఇంకా నిందితుడు అనేది ఇప్పటికీ డిక్లేర్ కాలేదు అని చెప్పి మేడం అయితే చెప్తున్నారు. కెమెరామెన్ చందుతో శ్రీధర్ రెడ్డి, టీ న్యూస్, హైదరాబాద్.